దేవుని నామంలో అందరికీ శుభములు పలుకుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డే 11 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ. నాతో పాటు మీరు కూడా రోజు కూడా వాక్యం చదువుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. సో ఈరోజు మనం కార్యక్రమం మొదలుపెట్టే ముందు నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను నిన్న మొన్న కూడా హైదరాబాద్ సిటీలో లేను. నేను నా ఆర్గనైజేషన్ తరఫున క్యాంప్కి వెళ్ళాను. అక్కడ బ్యూటిఫుల్ నేచర్ ఉంది. ఆ నేచర్ని చూసి నేనేమనుకున్నానంటే, దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తాడు కదా, అంత బ్యూటిఫుల్ నేచర్ని మనకి ఇచ్చినాడు. మనం చదువుకున్న ప్రీవియస్ వాక్యాల ప్రకారం దేవుడు ప్రతి ఒక్కటి, ఆయన సృష్టి ఎంత అద్భుతమైన సృష్టిని మన చేతికి ఇచ్చి ఉన్నాడు కదా. కాబట్టి ఆ దేవాది దేవుని స్తుతిస్తాం, ఆ దేవుడికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తాం. మరి ఈరోజు నాతో పాటు మీరు కూడా సామ్స్ 11th చాప్టర్ చదవాలి అని అనుకుంటున్నాను. మరి నాతో పాటు కలిసి చదువుతారా? యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కుండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేలా? దుష్టులు వెలికే పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద చేయుటకై తమ బాణములు వార్యందు సంధించి ఉన్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశనమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులు బలాత్కారస్తులను ఆయనకు తన అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములు ఆయనను వడగాలియో వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. ఈ రోజు మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాం. ఓకే, సో దీంట్లో 7 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 7 వచనాల వరకు చదువుకున్నాము. కాబట్టి చదువుకున్నది మనం రివర్స్లో వెళ్దాం. రివర్స్లో చూద్దాం, అంటే 7th verse నుంచి మనం మళ్ళీ 1st verseకి వెళ్దాం. అలా దీన్ని అర్థం చేసుకుందాం. సో చివరి వచనంలో దావీదు ఏం చెప్తున్నాడు? దేవుడు అంటే ఎవరు? యెహోవా అంటే ఎవరు? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. 4వ వచనంలో యెహోవా ఆయన పరిశుద్ధ స్థలమందు ఉంటాడు. ఆయన సింహాసనము ఆకాశము మధ్యలో ఉందంట. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన కనులారా చూస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? దావీదు ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో దుష్టులు నీతిమంతుల పట్ల అనేక రకమైన ప్లాన్స్ చేస్తారంట. వాళ్ళని ఏ రీతిగా డిస్ట్రాయ్ చేయాలి, చీకట్లో ఉన్నప్పుడైనా ఉదయం ఉన్నప్పుడైనా వాళ్ళ ఉదయాంతరంగంలో ఒక్కటే ఆలోచన ఉంటుందంట, ఈ నీతిమంతులను ఎలా పడగొట్టాలి, వాళ్ళ గోడలు ఎలా కూల్చివేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారంట. అయితే దావీదు ఏం చెప్తున్నాడు? మరి నీతిమంతులు ఏం చేస్తారు? మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీతిమంతులు ఏం చేస్తారు? వాళ్ళ గోడలు, వాళ్ళ పునాదులన్నీ షేక్ అయిపోయిన తర్వాత, వాళ్ళ పునాదులన్నీ పడగొట్టబడిన తర్వాత నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులకు తెలుసు దేవుడు న్యాయంని ఇష్టపడే దేవుడు అని. ఆయన నీతిమంతులను పరిశీలిస్తాడంట. ఇదేం చెప్తున్నాడు తెలుసా? యెహోవా దుష్టులను అసహ్యిస్తున్నాడంట. వారు చేసే పనులు దేవుడికి అసహ్యకరంగా ఉన్నాయంట. వారి మీద వడగండ్లను కురిపిస్తా అంటున్నాడు దేవుడు. ఈ వచనాలలో దేవుడు చెప్తున్నాడు, వారి మీద వడగండ్లు నేను కురిపిస్తా అంటున్నాడు. చివరిగా 7వ వచనంలో చివరి మాట ఏముంది తెలుసా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థవంతులు అంటే ఎవరు అని నేను చూస్తున్నప్పుడు క్లియర్గా ఏమనుంది తెలుసా? పీపుల్ హూ యాక్సెప్ట్, స్పీక్ ఆర్ లివ్ అకార్డింగ్ టు ద ట్రూత్. దే ఆర్ ప్రాక్టికల్, ఆనెస్ట్. మనము చదువుకున్న ఈ 10 చాప్టర్స్లో ఇదే చెప్తున్నాడు దావీదు. నీతిమంతులు అంటే ఎవరు? వాళ్ళు దేవుని నమ్మే బిడ్డలు, దేవుని ఆశ్రయించే బిడ్డలు, యథార్థంగా అంటే ట్రూత్ఫుల్గా అంటే ఆనెస్ట్గా ఉండే బిడ్డలు యథార్థవంతులు. యథార్థవంతులుగా నీవు నేను ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన ముఖదర్శనము మనము చేస్తాము. అయితే మనం అనుకుంటుండొచ్చు, నేను చర్చ్ పరంగానే యథార్థంగా ఉండాలా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ భూమి కింద దేవుడు మీకు ఏ పని అప్పగించి ఉన్నాడో దాంట్లో మీరు యథార్థంగా ఉన్నారా? నీ జాబే కావచ్చు, యాజ్ అ మదరే కావచ్చు, యాజ్ అ ఫాదరే కావచ్చు, యాజ్ అ డాటర్, యాజ్ అ సన్, యాజ్ అ కజనే కావచ్చు, లేకపోతే చర్చ్లో నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు యాజ్ అ పొజిషనే కావచ్చు. నువ్వు యథార్థంగా ఉన్నావా? నువ్వు నీతిగా బతుకుతున్నావా? నువ్వు చేసే పనులలో ఆనెస్టీ ఉందా? నువ్వు చేసే పనులలో సత్యం ఉందా? నువ్వు సత్యం వెనకాల పరిగెడతావా? దేవుడు వెనకాల పరిగెడతావా? లేదంటే ఈ లోకంలో కొట్టుకుపోతావా? దేవుడు మనకి ఎందుకో 11 చాప్టర్స్లో దుష్టులు నీతిమంతుల గురించి ఎంత క్లియర్గా డిస్క్రైబ్ చేస్తున్నాడు. మనల్ని మనం సెట్ చేసుకోనికి దేవుడు మనకు మరలా 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 రోజు కూడా అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం మన పాస్ట్ అంతా వదిలేసి, మనం తప్పులు చేసి ఉన్నామేమో, తప్పులు చేయడం మానవ జీవితంలో సహజం. కానీ నీతిమంతులు తప్పు చేసినప్పుడు వాళ్ళకు అది క్లిక్ అవుతుంది మైండ్లో, అమ్మో ఇది నేను తప్పు చేసినాను, దేవుని దృష్టికి ఇది తప్పు చేసినాను అనే భయం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు వెంటనే వాళ్ళ మార్గాలను సరిదిద్దుకుంటారు. మన మార్గాలను సరిదిద్దుకోవడానికే కావచ్చు మనకు దేవుడు ఈ 11 రోజులుగా అదే మాట్లాడుతున్నాడు. మన దుష్టత్వం వదిలేసి నీతిమంతులుగా మనం మారాలని ఆ యెహోవా కోరుకుంటున్నాడు. మరి నువ్వు నేను ఆ మార్పు సిద్ధంగా ఉన్నామా?
దేవుడికి అసహ్యులు బిడ్డ దుష్టులంటే దేవుడికి ఇష్టం లేదు. దుష్టులు ఏం చేస్తారో మనం ఇన్ని రోజులు చదువుకున్నాం కదా. దుష్టులంటే ఎవరు, మనం ఏ రీతిగా ప్రవర్తిస్తారో చదువుకున్నాం కదా, వింటూ ఉన్నాం కదా. మరి మన జీవితాలు కూడా దుష్టత్వంలోనే ఉన్నాయా, లేదంటే నీతిమంతులుగా మనం కూడా జీవిస్తామా? మనల్ని మనం పరీక్షించుకున్నామా? ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం. యేసయ్యా నీకే స్తోత్రం నాయన. ఈ 11 రోజులు మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రం నాయన. దేవా దుష్టులు ఎలా రీతిగా ఉంటారో నాయన, వాళ్ళని ఏ రీతిగా పనిష్మెంట్ నువ్వు ఇస్తావో యేసయ్యా మాకు నేర్పించినావు తండ్రి నాయన. అలాగే నాయన నీతిమంతులు ఏ రీతిగా ఉంటారో యేసయ్యా నాయన మాకు నేర్పించినావు తండ్రి నాయన. దేవా ఒకవేళ మా లోపల ఏమైనా దుష్టత్వం ఉంటే అయ్యా దయతో క్షమించి నాయన తీసివేసి తండ్రి నాయన నీతిమంతులుగా నాయన మమ్మల్ని మార్చండి నాయన. యథార్థ హృదయాలతో నాయన మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. మేము చేసే ప్రతి ఒక్క పనిలో తండ్రి నాయన, ఈ భూమి కింద మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క పనిలో నాయన మేము యథార్థత కనపరిచే భాగ్యాన్ని యేసు రాజా మాకు అనుగ్రహించండి. ఈ దినం నీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు అని నమ్ముచున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరలా రేపు కలుసుకునే వరకు దేవుడి దీవెనలు మీకు మెండుగా ఉండును గాక. ఆమేన్.